హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క 3 పథకాలు అయితే అత్యవసరంగా డబ్బులు అయితే జమ చేయబోతుందండి. ఏ 3 పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుంది, ఎవరెవరికి యొక్క డబ్బులు పడబోతున్నాయి, ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం స్టార్ట్ చేస్తుంది, ఇలాంటి అనేక వివరాలు అయితే వీడియోలో చెప్పబోతున్నాండి. వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతాను, కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి, ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. ఒక 2025 సంవత్సరం సంబంధించి వరుసగా పథకాలన్నీ కూడా తీసుకువస్తుందండి. ఇందులో ప్రధానంగా 3 పథకాలు అయితే ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అయితే తీసుకొస్తుందండి. ప్రధానంగా చూసుకున్నా కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో మహిళల విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు సంబంధించి అయితే తల్లికి వందనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ఆల్రెడీ డేట్ అయితే ఫిక్స్ అయితే చేశారండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ఫిక్స్ చేస్తున్నారండి. సో ఈ యొక్క మార్గదర్శకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఒక తల్లికి వందనం పథకం డబ్బులు ఎవరైతే పొందాలంటున్నారో ఖచ్చితంగా వీరందరూ కూడా ఒక మార్గదర్శకాలు అయితే పాటించాల్సి అయితే ఉంటుందండి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చిందండి, ఆ యొక్క రూల్స్ కూడా చెప్తాను. ప్రధానంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అంటే రేషన్ కార్డులు ఉన్న వారికి అయితే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందండి. ప్రధానంగా ఒక కుటుంబంలో మీ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తుందండి. అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో, సో పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇద్దరు ఉంటే కనుక 30,000, ముగ్గురు ఉంటే కనుక 45,000 మీరు ఒకే సంవత్సరం సంబంధించి మీ ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుందండి. ఈ యొక్క డబ్బులు అనేది మీరు పొందాలంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఇస్తారండి. ఇక బిలో పావర్టీ లైన్లో ఉండాలండి, అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుందండి. 300 యూనిట్ల కన్నా క్రాస్ చేసేసి ప్రతి నెల కూడా మీరు ఎక్కువ యూనిట్లు వాడుతున్నారు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి. అలాంటి టైంలో ఎక్కువ వచ్చిందనుకోండి, 300 యూనిట్లు క్రాస్ చేసి అప్పుడు సంక్షేమ పథకాలు అయితే మీకైతే ఆఫ్ చేసేస్తారండి. 4 వీలర్ వెహికల్, కార్ అనేది మీ యొక్క ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. వృత్తి విద్య వాడుకునే ఏ వాహనానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అబ్జెక్షన్ పెట్టదండి. 4 వీలర్ వెహికల్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి, గుర్తుపెట్టుకోండి. ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ప్రభుత్వ ఎంప్లాయీస్కి అయితే ఈ యొక్క పథకం వర్తించదండి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక లాస్ట్ 2 ఇయర్స్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అయితే ఉండకూడదండి. అదేవిధంగా మీకు వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక మాగానే అయితే కనుక 2.5 ఎకరాలు, మెట్ట అయితే కనుక 5 ఎకరాలు, ఒకవేళ కనుక 2 రకాల భూములు ఉన్నాయనుకోండి 2 కలుపుకుండా 5 ఎకరాల లోపు అయితే ఉండాలండి. ఇలాగా మీకు వ్యవసాయ భూమి ఉంటే కనుక ఉండవలసి అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక సొంత ఇల్లు అయితే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపు ఉండాల్సి అయితే ఉంటుందండి. అంతకన్నా దాటి ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు రావు. దాంతోపాటు ఈ యొక్క తల్లికి వందనం పథకం కూడా రాదండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా యాక్యురేట్గా ఈ యొక్క రూల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత మరికొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ఇక స్కూల్స్లో చూసుకుంటే కనుక విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి 75% అటెండెన్స్ అనేది యాక్యురేట్గా అయితే ఉండాలండి. ఆ యొక్క అటెండెన్స్ లేదనుకోండి స్కూల్స్లోని, కాలేజ్లోని మీకైతే సంక్షేమ పథకాలు రావండి, గుర్తుపెట్టుకోండి. ఈ రూల్స్ అన్నీ కూడా ప్రైమరీగా అయితే ఇప్పుడైతే రాబోతున్నాయండి. ప్రభుత్వం కూడా కొన్ని రూల్స్ అయితే సెట్ చేస్తుందని తెలుస్తుంది. ఆ యొక్క రూల్స్ ఏది తీసుకొస్తో తెలియదు. ఇక కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక ఆ విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ కావాలండి. తల్లిదండ్రులకు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ముందుగానే అప్లై చేసుకుని పెట్టుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్స్ 2 కూడా ఉండాలండి ప్రాపర్గా. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి. ఇక విద్యార్థికి సంబంధించి కూడా ఆధార్ కార్డు ఉండాలండి. దానికి విద్యార్థికి సంబంధించి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు, ఇవైతే ప్రధానంగా ప్రైమరీగా ఉండవలసిన డాక్యుమెంట్స్ అండి. ఇవన్నీ కూడా ఉంటే కనుక స్కూల్స్లోని, కాలేజెస్లోని మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండరీగా వెరిఫికేషన్ కోసం గ్రామ వార్డు సచివాలయం నుంచి స్టాఫ్ అయితే వస్తారండి. మీ దగ్గర తంబు ఎంచుకుంటారండి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర. సో ఆ తర్వాతే మీకైతే ఒక సంక్షేమ పథకం, తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే మీకైతే పడతాయండి. June 15 అయితే ఈ యొక్క పథకం అనేది రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడతాయండి.
సో ఈ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తీసుకురావాలని చూస్తుంది. దీని తర్వాత చూసుకుంటే కనుక ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి మత్స్యకారులందరికీ కూడా 20,000 అయితే వారి ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి. మత్స్యకార భరోసా కింద ఈ యొక్క డబ్బులు అయితే వారి ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు. గతంలో చూసుకుంటే కనుక వారికి 10,000 ఇచ్చేవారు. ఇప్పుడు చూస్తే కనుక 10,000 పెంచారండి. అంటే 20,000 అనేది వారి ఖాతాలు అయితే వేయబోతున్నారు. వేట నిషేధ టైంలో ప్రతి సంవత్సరం కూడా వీరికైతే ఈ నెలలోనే మనకి డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి మత్స్యకార భరోసా. సో అదేవిధంగా 20,000 అనేది వారి ఖాతాలు అయితే వేయబోతున్నారండి. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి మొదటి విడతగా డబ్బులు అయితే మే నెలకు సంబంధించి తీసుకొస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం 14,000 అనేది ఇస్తుందండి, కేంద్ర ప్రభుత్వం అయితే 6,000 అనేది ఇస్తుందండి. రెండు కూడా 3 విడతల్లో అయితే డబ్బులు అయితే పడతాయండి. సో కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో వేస్తుందండి పీఎం కిసాన్ పథకం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం అనేది కూడా ఈ 14,000 కూడా 3 విడతల్లో వేయబోతుంది. అది కూడా ఒక ఇన్స్టాల్మెంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఎవరైతే రైతులు ఎలిజిబిలిటీ అయిన రైతులు ఉంటారో సో ఎవరైతే అప్లై చేసుకుని ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో రైతులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క 3 పథకాలను అయితే త్వరగా ముందుగా తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. కాబట్టి ఈ యొక్క పథకాలకైతే ఖచ్చితంగా అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.